రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ టీజర్ కి వాయిస్ ఓవర్ అందించడం కాకుండా టీజర్ ను తన చేతుల మీదుగా విడుదల చేశాడు. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ గర్ల్ ఫ్రెండ్ టీజర్ లోని ప్రతి విజువల్ ఆకట్టుకుంది. ఈ సినిమాని చూసేందుకు వెయిట్ చేస్తున్నాను. 8 ఏళ్ల క్రితం రష్మికను సెట్లో కలిశాను. ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్న రష్మిక వ్యక్తిగతంగా ఇప్పటికీ అంతే హంబుల్గా ఉంది. నటిగా ఆమెకు ది గర్ల్ ఫ్రెండ్ మరింత బాధ్యతను ఇచ్చింది. సక్సెస్ఫుల్గా రష్మిక ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నా. ప్రతి ప్రేమికుణ్ణి కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టర్ రాహుల్ చూపిస్తాడని నమ్ముతున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నాడు. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ విషయానికి వస్తే కాలేజ్ హాస్టల్లోకి రష్మిక అడుగు పెడుతున్న సీన్తో టీజర్ మొదలైంది. హీరో దీక్షిత్, రష్మిక క్యారెక్టర్స్ పరిచయం, వారి మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ని చూపించారు. ఆ కాలేజ్లో లీడ్ పేర్ జర్నీ ఎంతో ఎమోషనల్గా ఉంది. నయనం నయనం కలిసే తరుణం, యదనం పరుగే పెరిగే వేగం అంటూ విజయ్ ఇచ్చిన వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా, అస్సలు పడను అంటూ రష్మిక చెప్పిన డైలాగ్తో టీజర్ని ముగించారు. టీజర్ని బట్టి ఇదొక వైవిధ్యమైన ప్రేమ కథ అనిపిస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినిడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్గా కృష్ణన్ వసంత్, ప్రొడక్షన్ డిజైనర్గా ఎస్ రామకృష్ణ, మౌనిక నిగ్రోని వ్యవహరిస్తున్నారు.